మనసా కవ్వించకే నన్నిలా. శాంతి. కృష్ణ పరమాత్మ చెప్పిన 20 విలువల్లో శాంతి ఒక విలువ. అహింస పాటిస్తే శాంతి కాదు, క్షాంతి. శాంతి పెంపొందించుకోవటం తేలిక అవుతుంది. శాంతికి 2 అర్థాలున్నాయి: తితిక్ష, క్షమ. తితిక్ష అంటే ఓర్పు, అంటే మీ చేతిలో లేని, మీరు అదుపులో పెట్టలేని విషయాలను నవ్వుతూ స్వీకరించగలగటం. మీరు ఏదైనా చేయటానికి మీకు ఫ్రీ విల్ ఉంది అని మీరు అనుకుంటే, అదే ఫ్రీ విల్ ఎదుటి వారికి కూడా ఉంది అని గ్రహించాలి. కాబట్టి వారు వాళ్ళకి తగ్గట్టుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అది గ్రహిస్తే మీరు ఓర్పు వహించటం నేర్చుకుంటారు. తితిక్ష అంటే అదుపులో పెట్టలేని వాటిని భరించటం. గతం వెళ్ళిపోయింది, దాన్ని వెనక్కు తీసుకుని రాలేరు. మీ తల్లిదండ్రులకు మీరు పుట్టేశారు, వాళ్ళని మార్చలేరు. అలా చాలా అంశాలు, జరిగిపోయిన వాటిని మీరు మార్చలేరు. వర్తమానాన్ని కూడా మీరు మార్చలేరు. కాబట్టి మార్చలేని పరిస్థితులను స్వీకరించటం నేర్చుకోవాలి. 2 క్షమ. క్షమ అంటే ఎదుటి వారి మీద మండిపడకుండా, కోపం చూపించకుండా ఉండటం. నేను కోపం చూపించకపోతే వాళ్ళు మారరు అనుకుంటారు. కోపం చూపిస్తే మారతారేమో కానీ అది తాత్కాలికమైన మార్పు. మీ మీద ద్వేషం పెంచుకుంటారు. అవకాశం దొరికితే మళ్ళీ చెడు పని చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి క్షమ చూపించాలి. అది ఎలా అంటే వారిని నెమ్మదిగా మార్చడానికి ప్రయత్నం చేయాలి. క్షమ విషయంలో మీరు గ్రహించాల్సింది, మార్పు అనేది రాత్రికి రాత్రి రాదు. దానికోసం వేచి చూడాలి. రేపనేది ఇవాళ రాదు, రేపు రేపే వస్తుంది. ఇంకొక ప్రకృతి సూత్రం ఉంది దీనికి: ఎవరూ పూర్తిగా పర్ఫెక్ట్ కాదు. ఎవరు మీరు ఆశించినట్టుగా ఉండరు. ఆ మాటకొస్తే మీరు వారు ఆశించినట్టుగా ఉండలేరు. ఈ విషయం అర్థం చేసుకుంటే మీకు ఎవరి మీద కోపం రాదు, హింస చూపించలేరు.